వెల్కమ్ టు మై ఛానల్ నోరా కిచెన్. పకోడాలు వేస్తున్నాను. చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా ఉంటాయి. నేనే ఇంట్లో తయారు చేస్తున్నాను. ఈ పకోడాలు తయారు విధానం చూద్దాం. శనగపిండి జల్లిబెట్టి తీసుకొని రుచికి సరిపడా సాల్టు, ఎర్రగడ్డలు, కరివేపాకు, కొత్తిమీర, వంట సోడా చూడండి 1/2 టీ స్పూన్, ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు. మొత్తం మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసుకొని వాటర్ వేసి పిండిని బాగా తడుపుకోవాలి. కారపొడి వేయాలి. నేనైతే మిరపకాయలు వేయడం లేదు, కారపొడి వేసాను. 1/2 టేబుల్ స్పూన్ కారపొడి వేసాను. ఇలా కలుపుకోవాలి. ఇలా పెనం పెట్టి ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇలా వడలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఎందుకు వేయలేదంటే మా పిల్లోళ్ళు తింటారు. మళ్ళీ వాళ్ళు వడలో పచ్చిమిరపకాయలు ఎతుకులాడుకొని తినాలి. అందుకే కాస్త కారం వేసాను. వాళ్ళైతే ఎతుకులాడుకుండే పని లేదు, కారంగా ఉండవు. ఇలా మంచి రంగు వచ్చేట్టుగా 2 వైపులా చక్కగా కాల్చుకొని ఇలా ప్లేట్లో వేసుకోవాలి. మొత్తం అన్నీ ఇలానే ఆయిల్లో వేసుకోవాలి. నేనైతే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఒకసారి ఆయిల్లో వేసేటివి చూపిద్దామనుకుంటున్నాను. రెండో వాయి వేయడం లేదు. వీడియో చూడండి. ఇలానే వేసుకోవాలి. ఇప్పుడైతే తిప్పుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదు, జీపేకి సరిపడా వేసాను. నేను కలిపిన పిండికి సరిపడా 2 గంటలు ఆయిల్ మిగులుతుంది అంతేను. చూడండి, ఇలా 2 వైపులా మంచి రంగు వచ్చేట్టుగా కాల్చుకోవాలి. అన్నీ ఇలానే కాల్చుకోవాలి. ఇదైతే 2వ వాయి. నాకైతే ఇంకా కాస్త పిండి మిగిలింది. 3వ వాయి కూడా వేస్తున్నాను. చూడండి, ఆయిల్ కూడా ఎక్కువగా వేయలేదు, నేను సరిపడానే వేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం షేర్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. ఆయిల్ కూడా 2 గంటల కన్నా ఎక్కువ లేదు. మొత్తం ఇలానే తయారు చేసుకున్నాను. చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా ఉన్నాయి. మీరు కూడా చేయాలనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉన్నాయి. నేనైతే 100లో 90% ఇంట్లోనే చేస్తాను. 10% కూడా బయట కొన్ను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.